సైన్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూద్దాం. సైన్స్ ఎప్పటికీ మారిపోబోతోందా? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. ఈ ఆలోచన ప్రకారం సైన్స్ భౌతిక మూలకాలను దాటి పరంతత్వాలు అనే కొత్త శక్తివైపు వెళ్తుంది. ఈ కొత్త సైన్స్ మన ఊహకందని టెక్నాలజీకి దారితీస్తుందట. ఉదాహరణకు ఎంతో దూరంలో ఉన్న మహాబ్రహ్మాండాలను చూడగల టెలిస్కోపులు వస్తాయట. ఫ్యూచర్లో వెహికల్స్ పరం అగ్ని అనే ఎలిమెంట్తో నడుస్తాయట. పెట్రోల్ అవసరమే ఉండదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పరమ అగ్నినే గాడ్ పార్టికల్ అని అంటున్నారు. దీనివల్ల అసలు యాక్సిడెంట్లే జరగని విమానాలు తయారవుతాయి. ఫ్యూయల్ కూడా గాలి నుంచే తీసుకుంటాయి. అంతేకాదు పరం హీలియంతో యాంటీగ్రావిటీ టెక్నాలజీ కూడా వస్తుందట. మరి స్పేస్ ట్రావెల్ సంగతేంటి? వేరే సోలార్ సిస్టమ్స్కి వెళ్లడం చాలా మామూలు విషయమైపోతుంది. ఆ స్పీడ్ ఎంతలా ఉంటుందంటే గ్యాలక్సీలను సెకండ్లల్లో దాటేయొచ్చట. అయితే ఇంత పెద్ద మార్పు ఇంత తొందరగా మనుషులు ఎలా సాధించగలరు? ఈ విజన్ ప్రకారం మనకు చాలా దూరంలో ఉన్న గ్యాలక్సీల నుంచి ఏలియన్స్ సహాయం చేస్తారట. కాని ఈ మార్పు కేవలం టెక్నాలజీతో ఆగిపోదు. ఇది ఇంకా చాలా లోతైనది. శాస్త్రవేత్తలు మన కంటికి కనిపించని సూక్ష్మలోకాల గురించి తెలుసుకుంటారట. అదే అసలైన మలుపు. సైన్స్ దైవశక్తి ముందు లొంగిపోతుంది. ఇది మానవజాతి ఆలోచనా దృక్పథంలో ఒక పెద్ద మార్పు. ఈ కొత్త ప్రపంచాన్ని నిర్మించడంలో చేయి కలపమని ఒక పిలుపు. సో మనం చూసిందేంటంటే సైన్స్ విశ్వరహస్యాలనే కాదు, మన ఉనికినే కొత్తగా ఆవిష్కరిస్తోంది.